ఓం శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, 11/7/2024 స్తబ్ద స్థితి కలవారిగా అనగా స్థితప్రజ్ఞులుగా లేదా నిశ్శబ్ద స్థితి కలవారిగా అనగా అశరీరీగా అయ్యేందుకు ఇదే సమయం. ఇదే స్థితిలో ఉండే అభ్యాసాన్ని చేయండి. దేహం నుంచి దూరంగా అయ్యేటువంటి అభ్యాసం ఏదైతే ఉందో విదేహీ స్థితి, అశరీరీ స్థితి యొక్క అభ్యాసాన్ని చెయ్యండి. ఇదే సమయం అది. అప్పుడే మీరు స్తబ్ద స్థితి కలవారిగా అనగా అశరీరీగా అయ్యేందుకు ఇదే సమయం. అమృతవేళ సమయం, సంగమ సమయం. ప్రశ్న: అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యం ఏది? అది ఎలా ప్రాప్తిస్తుంది? జవాబు: సంపూర్ణ పావనంగా కావడమే ఉన్నతమైన గమ్యం. కర్మేంద్రియాలలో కొద్దిగా కూడా చంచలత్వం రాకూడదు. కర్మేంద్రియాలు చంచలం కాకూడదు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు ఎంత పర్సెంటేజ్ చంచలం తగ్గింది, ఎంత పర్సెంటేజ్ స్వయం ఆత్మ రాజా అధీనంలో ఉంది, ఇది పరిశీలన చేసుకోవాలి. అప్పుడే సంపూర్ణ పావనంగా అవుతారు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. స్వరాజ్యాధికారియే విశ్వరాజ్యాధికారి. పైకి ఎక్కితే వైకుంఠ సుఖాన్ని పొందుతారు, కిందికి పడితే రసాతాళం లేదా పాతాళ నరకంలోకి వెళ్తారనే గాయనం ఉంది. చెడేతో చాహే వైకుంఠ కరస్, గిరేతో చక్నాచూర్. ఈ గాయనం ఉంది. అనగా రాజాదిరాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అయిపోతారు. కావున నా వృత్తి ఎలా ఉంది, నా ఆలోచనలు, నా లోపల భావన ఎలా ఉంది, ఎటువంటి తప్పులు జరగడం లేదు కదా అని ఇప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. ఏమేం పరిశీలించుకోవాలి? నా కర్మేంద్రియాలు శీతలంగా అయినాయా? చంచలత్వం సమాప్తమైపోయిందా? పూర్తి పావనంగా అయినానా? స్వరాజ్యాధికారిగా అయినానా? ఎవరైతే స్వరాజ్యాధికారులుగా అవుతారో వారే రాజాదిరాజులుగా కాగలుగుతారు. దీన్ని ఎప్పుడు నేను నా వృత్తి ఎలా ఉంది అనేది పరిశీలన చేసుకోవాలి. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారా లేదా దేహాభిమానులుగా ఉంటారా అని బాబా ఇప్పుడు ఆల్రౌండర్ని అడుగుతున్నారు. ఆల్రౌండర్ దాది, గుల్జార్ దాది వాళ్ళ అమ్మ ఆల్రౌండర్ దాది కదా. తో బాబా అంటున్నారు, యాక్చువల్లీ ఇద్దరు ఒకే సేవా కేంద్రంలో ఢిల్లీ పాండభవన్లో ఉన్నా కూడా చాలామందికి తెలీదు వీళ్ళు తల్లి బిడ్డ అని. అంత చాలా 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 అలౌకికమైన సంబంధంతో జీవించినారు. అందుకే బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా కూర్చోవాలి. ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా పిల్లలకు చెప్తున్నారు. సత్యుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారా లేదా దేహాభిమానులుగా ఉంటారా అని బాబా ఇప్పుడు ఆల్రౌండర్ని అడుగుతున్నారు. అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు కదా. అక్కడైతే ఆటోమేటిక్గా ఆత్మాభిమానిగా ఉంటారు. ఇక్కడ ప్రయత్నం చేసి ఆ స్థితిని తయారు చేసుకోవాలి. అక్కడ ఆటోమేటిక్గా ఉంటారు సహజంగానే. గడియే స్మృతి చేయాల్సిన అవసరం అక్కడ ఉండదు. ఇప్పుడు ఇక ఈ శరీరం యొక్క వయస్సు పెరిగిపోయింది, ఇక దీన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకోవాలి అని అక్కడ భావిస్తారు. 150 సంవత్సరాలు అవ్వగానే ఇది పాతదైపోయింది శరీరం, ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి అని భావిస్తారు. స్వర్గం యొక్క ఉదాహరణ స్వర్గంలో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ సర్పం యొక్క ఉదాహరణ కూడా ఇస్తారు కదా. తన కుబుసాన్ని వదిలేస్తుంది, కొత్తది ధరిస్తుంది. అలాగే ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని తీసుకుంటుంది. భగవంతుడు ఉదాహరణలు ఇచ్చి అర్థం చేయిస్తారు. మీరు మనుష్యులందరికీ జ్ఞానాన్ని వినిపిస్తూ భూ అని అంటూ మీ సమానంగా జ్ఞానవంతులుగా తయారు చేయాలి. అండర్లైన్. బాబా యొక్క జ్ఞానంలోని వైశిష్టతనే ఇది. తన సమానంగా ఇతరులను జ్ఞానవంతులుగా, గుణవంతులుగా తయారు చేయడం. అదే బాబా అంటున్నారు, మీరు మనుషులందరికీ ఈ జ్ఞానాన్ని వినిపించండి. ఏ విధంగా సంజీవని పురుగు భూ అంటూ తన సమానంగా చేస్తుందో
ఆ విధంగా మీరు కూడా తన సమానంగా జ్ఞానవంతులుగా తయారు చేయండి. తద్వారా ఫరిస్తాన్లో నిర్వీకారి దేవతలుగా అయిపోతారు. మనుష్యుల నుండి దేవతలుగా చేయడం ఉన్నతోన్నతమైన చదువు. మనుష్యుల నుండి దేవతలుగా చేశారు అనే గాయనం ఉంది కదా. మనుష్య సే దేవతా కియే కర్తన్ లాగివారని సిక్ ధర్మస్థుల యొక్క గాయనం ఉంది కదా. అలా ఎవరు చేశారు? దేవతలైతే చేయలేదు కదా. దేవతలను ఆ విధంగా ఎవరు చేశారు? దేవాది దేవుడే చేయగలరు. ఆయన్నే భగవంతుడు అంటారు. భగవంతుడే మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. మనుషులకు ఈ విషయాల గురించి తెలియదు. మీ లక్ష్యం ఉద్దేశ్యం ఏమి అని మిమ్మల్ని అన్ని చోట్ల అడుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీ లక్ష్యము ఉద్దేశాలను వివరిస్తూ ఒక చిన్న కరపత్రాన్ని ఎందుకు ముద్రించకూడదు? ఎవరైనా అడిగితే వారికి ఆ కరపత్రాన్ని ఇచ్చేసినట్లయితే వారు దాంతో అర్థం చేసుకుంటారు. బాబా చాలా బాగా అర్థం చేయించారు. ఈ సమయంలో ఇది కలియుగం, పతిత ప్రపంచం. ఇందులో అపారమైన దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మనుష్యుల నుండి సత్యుగ పావన మహాసుఖధామంలోకి తీసుకెళ్లే సేవను చేస్తున్నాం. మనుష్యులను సత్యుగం పావన సుఖధామంలోకి తీసుకెళ్లే సేవను చేస్తున్నాం. ఎంత దుఃఖాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. సుఖం అనేది ఒక పాయింట్ కూడా లేదు. అలాంటి ప్రపంచం నుండి సుఖధామానికి అందరినీ తీసుకెళ్లే సేవ చేస్తున్నాం, లేదా ఆ దారిని చూపిస్తున్నాం. మనం అద్వైత జ్ఞానాన్ని ఇస్తున్నామని కాదు. ప్రపంచంలో ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం, ఆ విధంగా అనేకమైన పంథాలు ఉన్నాయి. ఆ విధంగా మనం అద్వైత సిద్ధాంతాన్ని చెప్తున్నామని కాదు. బాబా అంటున్నారు అద్వైత జ్ఞానం ఏమీ కాదు. అద్వైత జ్ఞానం అని రాయడం కూడా తప్పే. మనుషులకు దీన్ని స్పష్టం చేసి అర్థం చేయించాలి. అద్వైతం ఉందంటే మళ్ళీ ద్వైతం వస్తుంది. ద్వైతము అద్వైతము ఉందంటే విశిష్టాద్వైతం ఏది కాదు, నిరాకార ఉపాసన అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రకరకాలుగా బాబా అందుకే ఏ ధర్మానికి ఏ యొక్క మార్గానికి సంబంధించిన జ్ఞానం కాదు మనది. బాబా అందుకే అంటున్నారు అది కూడా తప్పే అవుతుంది. ఈ విధంగా రాయబడి ఉంటే వీరి ఉద్దేశ్యం ఏమిటి అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. కలియుగ పతిత భ్రష్టాచారి మనుష్యులను మనం అపారమైన దుఃఖాల నుంచి విడిపించి సత్యుగ పవిత్రమైన శ్రేష్టాచారమైన అపార సుఖాల ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాం. ఇంతకుముందు ఏమన్రి బాబా పావనమైన మహాసుఖధామంలోకి వెళ్ళే దారిని చెప్తున్నామన్రి. ఇప్పుడేమంటున్నారు? చాలా పవిత్రమైన సత్యుగ శ్రేష్టాచారి అపార సుఖాల ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు బాబా. బాబా ఇటువంటి వ్యాసాలను పిల్లలకి ఇస్తారు. దీన్ని స్పష్టంగా రాయాలి. అన్ని చోట్ల ఇది ఉంచబడి ఉండాలి. ఏం చేస్తారు వీళ్ళు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వీళ్ళ కర్తవ్యం ఏమి అనేది రాసి ఉండాలి. వెంటనే దాన్ని తీసి ఇచ్చేయాలి కరపత్రాలు ప్రింట్ చేసి ఉంటే. ఇప్పుడు మేము దుఃఖధామంలో ఉన్నాం, దుర్గంధంలో ఉన్నాం అని అర్థం చేసుకుంటారు. మేము కలియుగి పతితులుగా దుఃఖదాపపు మనుష్యులుగా ఉన్నాం. వీరు మమ్మల్ని అపార సుఖంలోకి తీసుకెళ్తున్నారు అని మనుష్యులు అర్థం చేసుకోరు. కావున ఇటువంటి ఒక మంచి కరపత్రాన్ని తయారు చేయండి. బాబా ఈరోజు సేవ కోసం మంచి పాంప్లెట్ని తయారు చేయండి. అందులో ఏమేమి ఉండాలనేది చెప్తున్నారు. మీరు సత్యుగం వాళ్ళ, కలియుగం వాళ్ళ అని బాబా కూడా ఒకటి ముద్రించారు. కానీ మనుషులు అర్థమే చేసుకోరు. రత్నాలను కూడా రాళ్ళుగా భావించి పడేస్తారు. ఏమంటున్నారు బాబా? రత్నాలను కూడా రాళ్ళుగా భావించి పడేస్తారు. ఇవి జ్ఞాన రత్నాలు. వారి శాస్త్రాల్లో రత్నాలు ఉన్నాయని భావిస్తారు. కొంతమందికి మనం పాంప్లెట్ ఇస్తే ఏం చేస్తారు? పడేస్తారు కదా. అందుకే వాళ్ళు పడేయకుండా ఉండేలాగా దాన్ని చూసి రంగురంగుల ఆకర్షణీయంగా తయారు చేస్తే అసలు ఆ ఆకర్షణ కోసమైనా పడేయరు. పాంప్లెట్ని మనం ఎంత ఖర్చు చేసి ఇస్తే పడేస్తారు. అందుకే బాబా అంటున్నారు ఇవి జ్ఞానరత్నాలు. వారి శాస్త్రాల్లో రత్నాలు ఉన్నాయని భావిస్తారు. మీరు స్పష్టంగా ఈ విధంగా చెప్పండి. అప్పుడు వారు ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయని అర్థం చేసుకుంటారు. దుఃఖాల లిస్టు కూడా ఉండాలి. తక్కువలో తక్కువ 101 తప్పకుండా ఉండాలి. ఏమంటున్నారు బాబా ఎందుకు దుఃఖాల లిస్టు రాయమంటారంటే మనం ఎంత బాబా దుఃఖాల నుంచి మనల్ని ఎంత దూరం చేసినారనే దానికి రియలైజ్ కావాలి కదా. దానికోసమే బాబా దుఃఖాల లిస్టు
తక్కువలో తక్కువ 101 రాయండి. ఈ దుఃఖధామంలో అపారమైన దుఃఖం ఉంది, ఇదంతా రాయండి. ఈ లిస్టునంతా తయారు చేయండి. ఇంకొక వైపు అపారమైన సుఖం ఉంటుంది, అపారమైన దుఃఖం ఒకవైపు ఒక పేపర్లో, ఒకవైపు అపారమైన సుఖం అనే లిస్ట్ తయారు చేయండి. బాబా మనల్ని అపార సుఖం వైపుకి తీసుకెళ్తున్నారు, అపార దుఃఖం వైపు నుండి దూరం చేస్తున్నారు. దీన్ని బాబా అంటారు రాయండి, అందులో ఉండాలి. అప్పుడు మనుష్యులు కళ్ళు తెరుచుకుంటారు. అనేక విషయాలు మాట్లాడేది సమాప్తమైపోతుంది. ఈ సమయంలో ఇది దుఃఖధామం అని భావించారు. వారు దీన్ని స్వర్గంగా భావిస్తున్నారు. అల్పకాలికమైన సుఖాలు ఉన్నాయి, మెహల్ మోటార్లు ఉన్నాయి అంటే సుఖాలు ఉన్నాయనుకుంటున్నారు. దీన్నే స్వర్గంగా భావిస్తున్నారు. పెద్ద పెద్ద మెహల్స్, కొత్త కొత్త మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తూ ఉంటారు. ఇవన్నీ సమాప్తమైపోతాయని వారికి తెలియదు. వారికి లంచం డబ్బైతే ఎంతో లభిస్తుంది. అవన్నీ మాయకు సంబంధించిన సైన్స్ యొక్క అహంకారం. బాబా అంటున్నారు లంచం డబ్బైతే ఎంతో లభిస్తుంది. అనేక జాగాల్లో అనేకమైన హత్య, పాపాచారాలు, భ్రష్టాచారాలు జరుగుతున్నాయి కదా. అవన్నీ మాయకు సంబంధించిన సైన్స్ యొక్క అహంకారం. మోటార్లు, విమానాలు మొదలైనవన్నీ మాయ ప్రదర్శనే తో తండ్రి ఎప్పుడైతే స్వర్గస్థాపనం చేస్తారో అప్పుడు మాయ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దీనినే మాయ ప్రదర్శన అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటి పైన శాంతి స్థాపన చేస్తున్నారు. మాయ ఎక్కడైనా ప్రవేశిస్తే పిల్లల మనస్సు లోపల తింటూ ఉంటుంది. తెలుసు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి ఏదైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా మనస్సు లోపల పశ్చాత్తాపడుతుంది. ఎందుకు ఇది చేసినామా అని రియలైజ్ అవుతుంది. బాబా అందుకే మధుబనాన్ని అద్దాల మెహల్ అంటారు. అక్కడ మన తప్పు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అద్దంలో ఏ విధంగా చూసుకుంటే ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్ ఉందో తెలుస్తుంది. అట్లా ఏమీ ఎక్కడ ఎవ్వరూ చెప్పకపోయినా బాబా రూమ్లో కూర్చొని బాబా ముందు కూర్చుంటే మనలోని తప్పు మనకే అర్థమైపోతుంది. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు లోపల తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా నామరూపాల్లో చిక్కుకుంటే వీరు నేరస్తులు అని బాబా అర్థం చేయిస్తారు. కలియుగంలో అంతా క్రిమినలైజేషనే. సత్యుగంలో సివిలైజేషన్ ఉంటుంది, శుద్ధత్వం, సాత్వికత. ఈ దేవతల ముందుకెళ్ళి అందరూ శిరస్సు వంచుతారు నిర్వికారి దేవతల ముందు. మీరు నిర్వికారీలు, మేము వికారీలు అని అంటారు. కావున ప్రతి ఒక్కరూ మీ స్థితిని మీరు చూసుకోండి అని బాబా చెప్తున్నారు. ఇంపార్టెంట్ కదా. ఏది పోయినా పర్వాలేదు కానీ మన స్థితిని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. బాబా అంటున్నారు మీ స్థితిని మీరు చూసుకోండి అని బాబా అంటున్నారు. పెద్ద పెద్ద మంచి మహారథులు మా బుద్ధి ఎవరి నామరూపాల్లోకైనా వెళ్ళటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. బాబా ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు? ఎంత పైకి వెళ్తే అంత సూక్ష్మ రూపంలో మాయ వస్తుంది. దానికోసం దాన్ని కనుక్కోండి, దాన్ని పరిశీలించుకోండి. ఫలానాది చాలా బాగుంది, ఇది చెయ్యాలి అంటూ మనసులో ఏమైనా కలుగుతోందా? ఈ సమయంలో ఎవరూ సంపూర్ణంగా సాత్వికంగా లేరు, పవిత్రంగా. ఇది బాబాకి తెలుసు. ఎవరైతే పూర్తి పాస్ విత్ ఆనర్లుగా అయిన అష్టరత్నాల్లో ఉన్నారో వారికే ఈ సమయంలో శుద్ధమైన దృష్టి ఉండగలదు. అట్లని మనందరికీ అశుద్ధం ఉంటుందిలే, పర్వాలేదులే అనుకోవద్దండి. అట్లా లేదు. పర్సెంటేజ్ అనేది పెరుగుతూ పోవాలి. 108 కూడా కాదు, కొద్దిగా కూడా చెలించకుండా ఉండడం చాలా కష్టం. అలాంటి వారు ఏ ఒక్కరూ ఉంటారు. కండ్లు ఎంతో కొంత తప్పకుండా మోసం చేస్తాయి. అందుకే పాపం భక్త కన్నప్ప కండ్లనే తీసేసుకున్నారు. బాబా దృష్టిని మార్చుకోమంటే వాళ్ళు కండ్లు తీసేసుకున్నారు. కావున డ్రామా ఎవరిని అంత త్వరగా సివిలైజ్డ్గా చెయ్యదు. చాలా పురుషార్థం చేసి నా కండ్లు నన్ను ఎక్కడా మోసగించడం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి. అండర్లైన్ పాయింట్, ధారణ చేసే విషయం. నా కండ్లు నన్ను మోసం చేయటం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి. ఇంపార్టెంట్ విషయం. విశ్వాధిపతులుగా ఉండడం చాలా ఉన్నతమైన గమ్యం. పైకెక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు అనగా రాజాదిరాజులుగా అయిపోతారు. పడిపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఇది వికారీ ప్రపంచం అని అంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా
రాణి అయినా కానీ తనలో నన్ను ఎవరైనా చంపేస్తున్నారేమోనన్న భయం ఉంటుంది. మనుషులు ప్రతి ఒక్కరిలోనూ అశాంతి భయం ఉంది. కొంతమంది పిల్లలు కూడా ఎంతో అశాంతిని వ్యాపింపచేస్తారు. అండర్లైన్ పాయింట్. ఎక్కడా మనము మన ద్వారా అశాంతి అనేది వ్యాపించకూడదు. మీరు శాంతిని స్థాపిస్తున్నారు కావున మొదట మీరు స్వయం శాంతిలో ఉండండి. అప్పుడే ఇతరులలో కూడా ఆ శక్తిని నింపగలుగుతారు. అక్కడైతే ఎంతో శాంతి గల రాజ్యం ఉంటుంది. కండ్లు శుద్ధంగా అయిపోతాయి సత్యుగంలో. కావున ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది అనగా నా విచారాలు ఎలా ఉన్నాయి అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా చెప్తున్నారు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మిమ్మల్ని మీరు సంభాళన చేసుకోవాలి, సంరక్షించుకోవాలి. బేహద్దు తండ్రికి కూడా ఎప్పుడూ నిజం చెప్పరు. పొరపాటు జరిగింది ఒకటి తప్పైతే బాబాకు చెప్పకుండా ఉండడం మరొక తప్పు కదా. తప్పకుండా బాబాకి నిజం చెప్పాలి. బాబా అందుకే మొన్నటి రోజున కూడా చెప్తున్నారు కదా, నిన్నటి రోజున సత్యంగా ఉండండి, నాతో సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి, లోపల బయట సత్యంగా ఉండండి. సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ కదా. డాక్టర్ దగ్గర రోగాన్ని చెప్పుకోకపోతే ఏమవుతుంది? రోగం పెరుగుతుంది కదా. ఆ అశుద్ధ దృష్టితో కొద్దిగా చూసిన పొరపాటు జరిగిన వెంటనే నోట్ చేసుకోండి. ఎప్పటి వరకైతే పూర్తి పొరపాట్లు లేని వారుగా అవ్వరో అప్పటి వరకు 10-20 పొరపాట్లయితే రోజు చేస్తూనే ఉంటారు. ఏమంటున్నారు బాబా? ఎప్పటి వరకు పొరపాట్లు చెయ్యని వాళ్ళుగా అవుతామో అంతవరకు మన ద్వారా రోజుకి 10-20 పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి రోజుకి. కానీ ఎవ్వరూ సత్యాన్ని చెప్పరు. దేహాభిమానం వల్ల ఎంతో కొంత పాపాలు జరుగుతాయి. ఇది లోపల తింటూ ఉంటుంది. కొందరైతే పొరపాటని దేన్నంటారో కూడా అర్థం చేసుకోరు. ఇది ఇంపార్టెంట్ థింగ్. పొరపాటని అర్థం చేసుకుంటే దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాం. పొరపాటని అర్థమే చేసుకోకపోతే ఇంకా మన నుండి అది దూరం కాదు. జంతువులు ఏమైనా అర్థం చేసుకుంటాయా? బాబా ఎంత పెద్ద మాట చెప్పినారు చూడండి. ఒకవేళ నాలో పొరపాటు ఉంది అని వేరే వాళ్ళు చెప్పినా నేను అర్థం చేసుకోలేదంటే బాబా ఏమంటున్నారు? జంతువులు ఏమన్నా చేసుకుంటాయా అర్థము? మనుషులే కదా చేసుకోవాలా. మీరు కూడా ఈ జ్ఞానానికి ముందు, జ్ఞానం వినేకి ముందుగా కోతి బుద్ధి కలవారిగా ఉంటుంది. ఇప్పుడు కొందరు 50%, కొందరు 10%, కొందరు ఇంకెంతో మారుతూ ఉంటారు. ఈ కళ్ళైతే ఎంతగానో మోసం చేస్తూ ఉంటాయి. అన్నింటికన్నా చురుకైనవి కండ్లే. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఏ విగ్రహం యొక్క కళ రావాలన్నా కళ్ళల్లో దివ్యత్వం ఉంటేనే ఆ మూర్తికి, ఆ విగ్రహానికి విలువ ఉంటుంది. అట్లాగే ఈ కండ్లను సాత్వికంగా చేసుకోవడంలోనే ఎంతో పురుషార్థం చేయాల్సి ఉంటుంది. అందుకే బాబా ఏమంటున్నారు? అన్నింటికన్నా చురుకైనవి ఈ కండ్లే. ఆత్మ అయినా మీరు అశరీరిగా వచ్చారు పరంధామం నుండి. శరీరం లేదు కదా. బిందు స్వరూపమైన ఆత్మను నేను ఈ సృష్టిలోకి వచ్చి ఈ శరీరాన్ని తీసుకున్నాను. అప్పుడు శరీరం లేదు. ఇప్పుడు ఏ శరీరంను తీసుకుంటామో, ఏ సంబంధంలోకి వెళ్తామో మీకేమైనా తెలుసా? ఏమీ తెలీదు. గర్భంలో అంతా స్తబ్దంగానే ఉంటుంది. ఆత్మ పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోతుంది. ఎప్పుడైతే శరీరం పెద్దదవుతుందో అప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. కావున మీరు ఈ విధంగా తయారై వెళ్ళాలి. ఇప్పుడు ఇక ఈ పాత శరీరాన్ని వదిలి మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైతే ఈ శరీరం తీసుకుంటారో అప్పుడు స్వర్గంలో తమ పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు ఇది నిశ్శబ్దంగా అయ్యే సమయం. ఆత్మ సంస్కారాలు తీసుకెళ్ళినా ఎప్పుడైతే శరీరం పెద్దదవుతుందో అప్పుడే ఇమర్జ్ అవుతాయి. అంతే కదా. సంస్కారం ఉంటుంది కానీ శరీరం పెద్దదైతేనే బుద్ధి అనేది ఉంటుంది కదా. బుద్ధి మెచోర్డ్గా కావాలి కదా. సో బాబా అంటున్నారు బుద్ధి పెద్దదైనప్పుడే, శరీరం పెద్దదైనప్పుడే అవన్నీ సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. ఇప్పుడిక మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కావున పాత ప్రపంచంలోని శరీర అభిమానాన్ని సమాప్తం చేసుకోవాలి. ఏమీ గుర్తుండకూడదు. ఆ విధంగా అయిపోవాలి. నాకు ఒక బాబా తప్ప, సత్యుగం పరంధామం తప్ప ఇంకేది గుర్తుకుండకూడదు. ఆ విధంగా మనల్ని ఎప్పుడప్పుడు సమాప్తం చేసుకుంటా మనల్ని మనం
తయారీ చేసుకోవాలి. అది బాబా అంటున్నారు. ఏమీ గుర్తుండకూడదు, ఎంతో పథ్యం ఉండాలి. బాబా ఏమంటున్నారు? లోపల ఏదైతే ఉంటుందో అదే బయటికి వస్తుంది. శివబాబా లోపల కూడా జ్ఞానం ఉంది, నాకు కూడా పాత్ర ఉంది అని బాబా అంటున్నారు. జ్ఞాన సాగరుణ్ణి నేను. మహిమ కూడా గాయనం చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు. ఇంపార్టెంట్ అది, అర్థసహితంగా. ఇంతకుముందు భక్తి మార్గంలో ఇప్పటికంటే ఎక్కువ కష్టమే పడినాం, కాకపోతే అక్కడ అర్థం లేదు, యథార్థంగా తెలుసుకోలేదు. ఇప్పుడు మనం అర్థసహితంగా బాబా యొక్క ప్రతి మహిమను తెలుసుకున్నాం. ఆత్మ బుద్ధి అయితే ఈ సమయంలో పైసా కూడా పనికిరానిగా ఉంది. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. మనుషుల వద్ద అయితే కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదంతా మాయ యొక్క ఆర్భాటమే. సైన్స్లో మనకు ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ కూడా ఉంటాయి. సత్యుగంలో కూడా వాటిని తయారు చేసేవారు అక్కడికి కూడా వెళ్తారు, బాబా బిడ్డలైతారు. అంతిమంలో సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ వింగ్ ఉంది కదా, అందులో అనేక మంది సైంటిస్టులు వస్తున్నారు కదా జ్ఞానంలో. ఆ జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొని వెళ్తారు సంస్కార రూపంలో. బాబా అంటున్నారు, మనుషుల వద్ద అయితే కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదంతా మాయ యొక్క ఆర్భాటమే. సైన్స్లో మనకు ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కూడా ఉపయోగపడతాయి. అటామిక్ ఎనర్జీ ఇవన్నీ, వాటిని తయారు చేసేవారు అక్కడికి కూడా వస్తారు, కానీ వారు రాజులుగా అయితే కారు. వీరంతా చివరిలో మీ వద్దకు వస్తారు మరియు ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఒక్క తండ్రి నుండి మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఒక్క తండ్రియే ప్రపంచాన్ని ఎలా ఉన్నదాన్ని ఎలా చేసేస్తున్నారు. వండర్ఫుల్ కదా బాబాది కమాల్. ఎల్లప్పుడూ ఇన్వెన్షన్లు ఒక్కరే కనుగొంటారు, ఆ తర్వాత అది వ్యాపిస్తుంది. ఏదైనా సరే ఫస్ట్ కనుక్కున్నప్పుడు ఒక్కరే ఉంటారు, తర్వాత అనేకంగా అందులో మార్పులు చేర్పులు చేయబడతాయి, వ్యాపిస్తుంది. బాంబులను తయారు చేసేవారు కూడా మొదట ఒక్కరే ఉంటారు. దీని ద్వారా ప్రపంచం వినాశం అయిపోతుందని భావిస్తారు. ఆ తర్వాత ఇంకా తయారు చేయడం మొదలు పెడతారు. అక్కడ కూడా సైన్స్ అయితే కావాలి కదా, సత్యుగంలో కూడా సైన్స్ కావాలి కదా. విజ్ఞానం సుఖధామంలో ఏదైతే ఉండేదో అది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు అక్కడ రోగం దుఃఖం విషయమే లేదు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది, అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని స్థాపన చేస్తున్నాం. దుఃఖహర్త సుఖకర్త ఒక్క శివబాబానే. మొదట స్వయంలో కూడా అటువంటి స్థితి ఉండాలి, కేవలం పాండిత్యం కాదు. బాబా ఏమంటున్నారు? స్వయంలో ఆ స్థితిని తయారు చేసుకోవాలి. కేవలం పాండిత్యం లాగా ఒకరికి మాత్రం ఇతరులకు చెప్పేకి మాత్రం మనము ఉండి స్వయం స్థితి ఆ విధంగా గాబరాగా భయంగా ఆందోళనగా ఉంటే వేస్ట్ కదా. అందుకే బాబా అంటున్నారు పాండిత్యం కాదు ఇది. ఇలా ఒక పండితుని కథ ఉంది. రామనామాన్ని జపిస్తూ నదిని దాటేయచ్చు అన్నాడు, కానీ తాను పోయినారు. అది ఈ సమయం యొక్క విషయమే. మీరు తండ్రి స్మృతిలో విషయసాగరం నుంచి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ పిల్లలైన మీ స్థితి చాలా బాగుండాలి. అండర్లైన్ పాయింట్ ఇది. పిల్లలైన మన స్థితి చాలా బాగుండాలి. యోగ బలం లేకపోతే అశుద్ధ దృష్టి ఉన్నట్లయితే వారి బాణం తగలదు. కండ్లు అశుద్ధంగా అయిపోతే నష్టం జరుగుతుంది. అందుకే బాబా చెప్తున్నారు, మొట్టమొదట మీ కండ్లను శుద్ధంగా చేసుకోండి. ఎలా శుద్ధమవుతాయి? తండ్రి స్మృతిలో ఉంటేనే శుద్ధమవుతాయి. బాబా స్మృతిలో ఉంటూ ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తే బాణం తగులుతుంది. ఇది అండర్లైన్ చేసుకునే మాట. ఇప్పుడు మనం బాబా సందేశం ఇస్తూ ఉంటాం, జతలో మనస్సులో ఇదే భావన ఉండాలి. దీన్ని వినేవాళ్ళు మీ పిల్లలుగా ఉండాలి, మీకు వారసులుగా కావాలి, అనేకాత్మల కళ్యాణం జరగాలి అనేటువంటి సత్సంకల్పం ఉండాలి. అది బాబా అంటున్నారు. మనస్సులో బాబా వాళ్ళ స్మృతి ఉండాలి, నోటి ద్వారా జ్ఞానాన్ని చెప్పాలి. బాణం తగులుతుంది తండ్రి స్మృతిలో ఉంటే. జ్ఞానం అనే ఖడ్గంలో యోగం అనే పదును కావాలి. జ్ఞానం ద్వారా ధన సంపాదన జరుగుతుంది. శక్తి అంతా స్మృతిదే. చాలామంది పిల్లలు ఏమాత్రమూ స్మృతి చెయ్యరు. అసలు వారికి తెలీదు, స్మృతి యొక్క లాభమే తెలీదు. ఇది దుఃఖధామం, సత్యుగం సుఖధామం అని మనుషులకు అర్థం చేయించాలి. కలియుగంలో సుఖమన్న మాటే లేదు.
ఉన్నా కూడా అది కూడా కాకి ఎంగిలితో సమానమైన సుఖం. ఎంత సుఖం ఉంది? అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం ఉంది కదా. అందుకై బాబా అంటున్నారు ఇది కాకి ఎంగిలితో సమానమైన సుఖం. సత్యుగంలో అయితే అపారమైన సుఖం ఉంటుంది. బాబా అంటున్నారు అపారమైన సుఖం. సుఖం అంటే ఏమి, దుఃఖం అంటే ఏమి అనేది కూడా ఉండాలి కదా. సుఖం అంటేనే ఖమ్ అంటే ఇంద్రియాలు, సు అంటే మంచి. ఇంద్రియాల ద్వారా మంచి చేస్తే లభించేదే సుఖం కదా. మనుషులు దాన్ని అర్థమే చేసుకోరు, ముక్తి కోసమే కష్టపడుతూ ఉంటారు. జీవన్ముక్తి గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. మరి వారి జ్ఞానాన్ని కూడా ఎలా ఇవ్వగలరు? వారు రజోప్రధాన సమయంలో వస్తారు, ద్వాపర యుగంలో. వారు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? ఇక్కడి సుఖం కాకి ఎంగిలితో సమానమైనది. ఎంత మీరు ఏరోప్లేన్లో తిరగండి, కానీ ఒక పక్క భయము, ఒక పక్క ఆందోళన ఉంటుంది, కానీ సుఖం అనేది ఉండదు. ఎంత డబ్బులు సంపాదించండి, అది ఎక్కడ దాచిపెట్టాలనేటువంటి దుఃఖం, అశాంతి, భయం ఉంటుంది. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు రాజయోగం ద్వారా ఏం జరిగిందనేది కూడా వాళ్ళకు తెలియదు. ఇది కూడా ఇప్పుడు డ్రామా నడుస్తుంది. వార్తాపత్రికల్లో కూడా మీ నిందలు రాస్తారు, రకరకాలుగా వస్తాయి. బాబా కాలంలో కూడా విశ్వామిత్ర అనే వార్తాపత్రిక వాళ్ళు ఎన్ని రాసినారు. దాదా లేఖరాజులో ఇంద్రజాలకుడు ప్రవేశం చేసినారు. ఆయన ఎవరిని చూస్తే వాళ్లకు పైసా ఖర్చు లేకుండా సాక్షాత్కారం అవుతా ఉంది. అనేక విషయాలు రాసినారు కదా. వస్తాయి ఇవన్నీ. బాబా అంటున్నారు వార్తాపత్రికల్లో కూడా మీ నిందలు రాస్తారు, జరగాల్సి ఉంది. అబలలపైన రకరకాల అత్యాచారాలు జరుగుతాయి. ప్రపంచంలో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. అందుకే బాబా ఈరోజు మురళిలో 101 దుఃఖాలు ఏమేమి ఉన్నాయి రాయమన్నారు. ఇప్పుడు ఎటువంటి సుఖము లేదు. ఎంత పెద్ద షావుకారులైనా రోగగ్రస్తులైతే దుఃఖాలే కదా. దుఃఖమే దుఃఖం, అపారమైన దుఃఖం. అందుకే బాబా అంటున్నారు దుఃఖాల లిస్టులో ఇవన్నీ రాయండి. రావణ రాజ్యంలో కలియుగ అంతంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. సత్యుగంలో దుఃఖం అనే విషయం ఒక్కటి కూడా ఉండదు. సత్యుగం ఒకప్పుడు ఉండి వెళ్ళింది కదా. ఇప్పుడు ఇది సంగమ యుగం. బాబా కూడా సంగమ యుగంలోనే వస్తారు. ఇప్పుడు 5000 సంవత్సరాల్లో మనం ఏ జన్మలు తీసుకుంటామో మీకు తెలుసు. అలాగే ఏ విధంగా సుఖము నుండి దుఃఖం లేకొస్తామో కూడా మీకు తెలుసు. ఎవరికైతే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుందో, ధారణ ఉంటుందో, వారు అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి పిల్లలైన మీ జోళిని నింపుతున్నారు, బుద్ధి రూపీ జోళిని. ధనం ఇచ్చినా ఆ ధనం తరగకూడదు. దందియే ధను నా కూటే అనేటువంటి సామెత దేనికి ఉంది? ఆ ధనాన్ని ఇస్తే తగ్గిపోతుంది కదా. జ్ఞాన ధనాన్ని ఎంత ఇస్తామో అంత తరగదు, కానీ పెరుగుతుంది. బాబా అంటున్నారు కావున అది మళ్ళీ లభించేది కూడా లెక్కాచారం అయితే ఉంది కదా. ఇవనే ఇవ్వకపోతే మరి అది ఎక్కడి నుంచి లభిస్తుంది? వృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇవన్నీ అవినాశి జ్ఞానరత్నాలు. నంబర్ వారైతే ప్రతి విషయంలోనూ ఉంటారు కదా. మీది ఆత్మిక సైన్యం. కల్పపూర్వం పొందినట్లుగా ఒక ఆత్మ వెళ్ళి ఉన్నత పదవిని పొందుతుంది, ఇంకొక ఆత్మ వెళ్ళి ప్రజా పదవిని పొందుతుంది. చూడండి, ఆత్మలోని సంస్కారం ఆధారంగానే ధారణ ఆధారంగా, సంస్కారం ధారణ బుద్ధి ఆధారంగా, బుద్ధి కర్మానుసారంగా. బుద్ధి కర్మానుసారేనా అంటారు కదా. సో కర్మ ఆధారంగా బుద్ధి, బుద్ధి ఆధారంగా ధారణ, ధారణ ఆధారంగా పదవి. ఒక ఆత్మ పోయి రాజా అయితే ఒక ఆత్మ వెళ్ళి ప్రజాగా అవుతుంది. అచ్చా, బాబా అంటున్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి నంబర్ వార్ పురుషార్థానుసారంగా బాబ్దాదా లేదా తల్లి తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రాణతుల్యమైన ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం, మిమ్మల్ని మీరు సంభాళించుకునేందుకు అడుగడుగులోనూ ఏ విషయాలు పరిశీలించుకోవాలి? 1, ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది, నా విచారాలు ఎలా ఉన్నాయి? 2, కళ్ళు శుద్ధంగా ఉన్నాయా, పవిత్రమైన దృష్టి, ఆత్మాభిమాని దృష్టి ఉందా? 3వది, దేహాభిమానానికి వశమై ఏమైనా పాపాలు జరగలేదు కదా అని నన్ను నేను పరిశీలించుకోవాలి. 2వ విషయం, బుద్ధిలో అవినాశి జ్ఞాన ధనాన్ని ధారణ చేసి తర్వాత దానం చేయాలి.
జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి అనే పదును తప్పకుండా నింపుకోవాలి. జ్ఞానం ఎందుకు నింపిస్తాం? ఇతరులను బాబా సమానంగా చేయడం కోసం. సో స్వయంలో జ్ఞాన ధారణ జరిగితేనే ఇతరులకు కూడా ఆ జ్ఞానం ద్వారా ధారణ జరుగుతుంది. అందుకయ్యే జ్ఞానంలో యోగం అనే పదును ఉండాలి. వరదానం: సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితం చేసే నిర్భయులుగా మరియు విజయీలుగా కండి. ఎక్కడ సత్యత ఉందో అక్కడ సర్వులు ఆకర్షితమవుతారు. అలాంటి నిర్భయులుగా విజయులుగా కండి. వివరణ: పిల్లలైన మీరు సత్యతకు చెందిన శక్తిశాలి శ్రేష్ఠాత్మలు. సత్య జ్ఞానం, సత్యమైన బాబా, సత్య ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్య గుణాలు, సత్య శక్తులు అన్నీ ప్రాప్తించాయి. సో బాబా ఏమంటున్నారు? మీరు శక్తిశాలి ఆత్మలు, సత్యతకు చెందినవారు. మీలో సత్య జ్ఞానం ఉంది. సత్యమైన బాబా మీకు దొరికారు. ప్రాప్తి సత్యమైనది లభించింది. స్మృతి సత్యంగా చేస్తున్నారు. గుణాలు, శక్తులు సత్యమైనవి ప్రాప్తించాయి. ఇంత పెద్ద అథారిటీకి చెందిన నశ ఉన్నట్లయితే ఈ సత్యత అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. అసత్య ఖండంలో కూడా ఇటువంటి సత్యతా శక్తి కలిగిన వారు విజయులుగా అవుతారు. కానీ సత్యత సభ్యతతో కూడి ఉండాలి. నేను సత్యంగా ఉన్నానని ఎట్లంటే అట్లా మనం ప్రవర్తిస్తే కూడా ఆ సత్యతకు విలువ ఉండదు. అందుకయ్యే సభ్యతతో కూడిన సత్యత అతి అవసరం. సత్యత యొక్క ప్రాప్తి యొక్క సంతోషం మరియు నిర్భయత. సత్యాన్ని మాట్లాడేవాళ్ళు సత్యత యొక్క ప్రాప్తి, సంతోషము మరియు నిర్భయత. ఎవరిలో సత్యం ఉంటుందో వాళ్ళు సంతోషంగా ఉంటారు, నిర్భయులుగా ఉంటారు. సత్యాన్ని మాట్లాడే వాళ్ళు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయం ఉండదు. సత్యంగా ఉంటే భయం దీనికి. ఎక్కడ అసత్యత ఉంటుందో అక్కడే భయం ఉంటుంది. స్లోగన్: వాయుమండలంని పరివర్తన చేసేందుకు సాధనం శుద్ధ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనం శుద్ధ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. విచారాలుంటేనే వాయుమండలం పరివర్తన అవుతుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.